తెలుసుకున్నారు. సత్యం నుంచి మళ్ళీ ఎందుకు పాపంలోకి వెళ్ళిపోతున్నారు? సత్యము నుంచి పాపంలోకి ఎందుకు సత్యం వెళ్ళిపోతున్నారు? తెలుసుకున్నారు, మళ్ళీ తెలుసుకున్న దాన్ని మళ్ళీ ఎందుకు వదిలిపెడుతున్నారు? తెలిసి ఎందుకు పాపం చేస్తున్నారు? మరి తెలిసి ఎందుకు పాపం చేస్తున్నారు అనేటువంటి పాయింట్ అన్నప్పుడు పౌలు గారు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఏమనంటే, నా శరీరం ముందు ఏది మంచిది అనేటువంటిది నిలబడదు, కాబట్టి నాలో ఒక కొత్త నియమం ఒకటి కనపడుతూ ఉంది. నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ నా శరీరం చెడునే చేస్తుంది, కాబట్టి నాలో ఒక పాప నియమం ఉన్నట్టుగా నేను కనుక్కున్నాను అని చెప్పి పౌలు గారు వివరణ ఇచ్చారు. ఆ నియమం ఏం చేస్తుంది అంటే, మనం బ్రతికి ఉన్నంత కాలం, మనం ఎన్ని రోజులు శరీరంతో ఉంటామో భూమి మీద, బ్రతికున్నంత కాలం ఆ పాపం అనేటువంటిది వెంబడబడతానే ఉంటుంది. ఎందుకనంటే శరీరములో పాపము నిలువ అయ్యి ఉంది కాబట్టి. పాపం ఎక్కడ ఉంది? ఆత్మలో ఉందా, శరీరంలో ఉందా? తెలియదు కదా నీకు. ఎందుకని ఆ పాపం ఎక్కడ నిల్వ అయ్యి ఉందంటే శరీరంలో ఉంది. కాబట్టి ఆ శరీరంలో ఉండటాన శరీరానికి మరణం అనేటువంటిది వచ్చింది. శరీరానికి మరణం అనేటువంటిది వచ్చింది. మా ఆత్మకే మరణం లేదుగా, శరీరానికి మరణం ఉంది. శరీరానికి మరణం అంటే అర్థం ఏంటంటే సైంటిఫికల్గా కూడా మాట్లాడుకోవాలి. మనం ఏదో చెప్పారనేటువంటి కాకుండా సైంటిఫికల్గా కూడా మాట్లాడుకోవాలి. ఎట్లాగా సైంటిఫికల్గా మాట్లాడుకుంటామంటే, శక్తి అనేటువంటిది నశింపు కాదు, పుట్టదు, నశింపు కాదు. అది ఒక శక్తి అనేటువంటిది ఉండదు. పరాత్మ అనేటువంటిది శక్తి, మన శరీరం అనేటువంటిది కూడా శక్తి. దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా శక్తి. ఆయన శక్తి రూపంలో అంతా శక్తి రూపంలోనే ఉంటుంది, పదార్థ రూపంలో ఉంటుంది. అయితే మనం ఒక ముద్దగా ఉన్నాం కాబట్టి అది ఇడిపోతుంది, అణువులుగా ఇడిపోతుంది. భూమిలో పెట్టబడినప్పుడు భూమిగా మార్చబడుతుంది. అంతేగాని మన శరీరం ఎక్కడికి పోవట్లా. చచ్చిపోవడం అని అంటే అర్థం ఏంటంటే ముద్దగా ఉండదు, ఐస్ గడ్డగా ఉండదు, వాటర్ అయిపోతుంది అంతే. ఆ గ్రహింపు అనేటువంటిది నీకు కలిగి ఉంటే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు ఆ యొక్క ఐస్ గడ్డ నీళ్లుగా మారింది అంటే ఐస్లో ఉంటే గడ్డగా కనపడతాం, రూపం మారిందే తప్ప దానిలో నుండి ఏం పోయింది, ఏం వచ్చింది అనేటువంటిది లేదు. కాబట్టి శరీరంగా ఉన్నప్పుడు పాపం అనేటువంటి పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఈ పాపం ఏం చేసాం, ఎలా చేసాం, మళ్ళీ నేను ఎందుకు దాంట్లోకి వెళ్ళాను అనే పాయింట్ ఏం లేదు. పాపం అంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం. మెయిన్గా మనం గ్రహించాల్సింది. అందరూ చెప్పినట్టుగా లోకం అంతా ఒక రకంగా చెప్పుకొస్తూనే ఉన్నారు పాపం అనేటువంటి దాని గురించి. కానీ మనం ఇచ్చే వివరణ వేరు. ఎలాగుంటుందని అంటే, మనం సొంతంగా ఏం చెప్పం, బైబిల్లో ఉండేటువంటి వచనాలనే మనం చూపించి మాట్లాడుకుంటాం. బైబిల్లో కొత్త నిబంధన వచ్చిన తర్వాత, కొత్త నిబంధన అంటే పరిశుద్ధాత్మ వచ్చినాక సత్యమును సర్వసత్యంలోకి నడిపిస్తూ తను కొత్త నిబంధన కింద ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పింది. అప్పుడు ఆ పాపం అనేటువంటిది ఆజ్ఞాతిక్రమం అంటే, దేవుడు ఏ ఆజ్ఞ చెప్పినా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని, ఆజ్ఞకి వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతిదీ కూడా పాపమే. దేవుడు మనకి పాతకాలంలో పాపం అనేటువంటి దానికి అర్థం తెలియకపోయినా వాళ్ళంతా చేసుకుంటూ దేవుడిని నమ్ముకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ కాలంలో కూడా అలాగే చేస్తున్నారు జనం. పాతదాన్ని అంటే ధర్మశాస్త్రం కూడా లేనప్పుడు ఎలా బతికారో జనాలు ఇవాళ కూడా అలాగే బతుకుతున్నారు. 2 స్టెప్పులు ముందుకు వెళ్ళిపోయినాయి. 2 స్టెప్పులు ముందుకు వెళ్తాం అంటే అర్థం ఏంటంటే, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, తర్వాత ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి మరలా సంఘం అనేటువంటి కొత్త నిబంధన దాన్ని ఇచ్చాడు. అయినా కూడా జనానికి ధర్మశాస్త్రానికి కూడా వెనక్కి వెళ్ళిపోయారు. అబ్రహాం జీవితం కాడికి వెనక్కి, నోవా జీవితం కాడికి వెళ్ళిపోయారు. అప్పుడు ఏంటంటే, పాపం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. అర్థమైందా? తన ఓర్పు వలన చూసి చూడనట్టుగా ఉన్నటువంటి సంఘటనలోకి వెళ్ళిపోయి వీళ్ళు ఏంటంటే దేవుడిని నమ్ముకున్నాంలే అనేటువంటి ఉద్దేశంతోనే బ్రతుకుతున్నారు. ఆ రోజుల్లో చూసి చూడనట్టుగా జరిగింది. తర్వాత దేవుడు మళ్ళీ కండిషన్స్లా లాని పెట్టేశాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా పాటించాల్సిందే. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు శిక్షణ అమలు చేశాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించారు.
అదేంటంటే క్రియలతో కూడినటువంటి ఆజ్ఞలు అవన్నీ, శారీరకమైనటువంటి క్రియలు. అంటే ఏంటి, చర్చికి వెళ్ళాలి, వెళ్ళి కూర్చుంటావు కానీ ఓ హృదయం మారదు. నువ్వు చర్చికి డైలీ వెళ్తే దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. ఉదయం మారిందా, ఉదయంలో ఇదేం లేదు, నువ్వేం పాపాలు చేసావో బలిస్తే దేవుడు యాక్సెప్ట్ చేసాడు. అర్థమైందా? పాపానికి విరుగుడుగా. అప్పుడు ధర్మశాస్త్రంలో ప్రతిదానికి కూడా విరుగుడు చెప్పుకుంటూనే వచ్చాడు దేవుడు. బలి ఇయ్యాలని పౌరం పిల్లలను, మేకలను, గొర్రెలను, మా గువ్వలను, ఎట్లా చేసిన పాపాన్ని బట్టి. ఇప్పుడు మనుషులు చేసిన పాపాలు జంతువులు భరిస్తే పోతాయా? యాక్చువల్గా పోవు, కానీ ఇక్కడ ఎందుకు పోతాయి అనేటువంటి దానికి ఆలోచిస్తే అసలు ఇక్కడ ఇది తప్పు ఒప్పు అని చెప్పడానికి ఎవరు? ఇప్పుడు నేను స్వతంత్రుని, నేను చేసేటువంటి తప్పు ఒప్పు అని చెప్పడానికి నువ్వెవరు? ఎవరో ఒకడు ఉండాల్సిందే కదా. కాబట్టి ఎవరో ఒక ఆయన ఉన్నాడు, అర్థమైందా? ఆయన ఉన్నప్పుడు ఆయనకు నచ్చనిది చేస్తే మన తప్పు, ఆయన నచ్చింది చేస్తే మంచిది. అంతేగాని ఆయన లేడు అనుకో, ఇప్పుడు నువ్వు చేసిన తప్ప రైట్ అనేటువంటిది నేను ఎట్లా డిక్లేర్ చేస్తాను? నీ ఇష్టానుసారంగా ఇప్పుడు నీకు ఇష్టమైంది నువ్వు తింటున్నావు, నీకు వంకాయల కూర ఇష్టం, నాకు చికెన్ కూర ఇష్టం, నువ్వు వంకాయల కూర తింటావు తప్ప నేను ఎట్లా చెబుతాను? కాబట్టి ఇక్కడ రూలింగ్ లేదు. కాబట్టి దేవుడు భూమి మీద మనుషుల్ని పెట్టాడు కాబట్టి దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కాబట్టి రేపు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి అనేటువంటి తపన నీకు ఉంటే ఆ దేవుడు చెప్పినటువంటిది నువ్వు చేయటం అనేటువంటిది న్యాయం. అప్పుడు ఆయనకి ఇష్టం లేదు చేయటం అనేటువంటిదే పాపం ఇక్కడ. అంతేగాని పాపం అంటే ప్రత్యేకంగా నీకు దాని మీద ఏమి పేర్లు పెట్టేమి లేవు, ఇది పాపం అది పుణ్యం అనేటువంటిది. ఎందుకు? దేవుడు దగ్గరికి మనం వెళ్ళాలి కాబట్టి ఆయనకి ఇష్టం వచ్చినట్టు బతకాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన కండిషన్స్లో ఉండాలి, కానీ నీ కండిషన్స్లో కుదరదుగా. అందుకని ఇప్పుడు నీ కండిషన్స్లో నీకు మంచి చెడ్డ అనేటువంటి దానికి అర్థం లేదు. నీకు ఇష్టం వచ్చి చేసుకుంటావు అంతే. ఆకలేదు అన్నం తింటావు, బయటకు వస్తే బయటకు వెళ్తావు, నిద్ర వస్తే నిద్రపోతావు, దాన్ని తప్పి ఇప్పుడు పడతాడు. కాబట్టి నువ్వు నిద్రపోకూడదని చెప్పాలని అంటే నేనేం చేయాలి? నేను నీకు పని అప్పచెప్పినప్పుడు నువ్వు నిద్రపోతే అది తప్పు. కాబట్టి అట్లా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నాం కాబట్టి భూమి మీద జరిగేటువంటి దానిని తప్పు పట్టడానికి అనేటువంటి దానికి అర్థం ఏంటంటే దేవుడు తన దగ్గరికి రావాలి అని అంటే నువ్వేం చేయాలనేటువంటి దానికి దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. అంటే ఏంది కండిషన్స్ అంటే అర్థం ఏంటంటే నీకు కూడా ఒక ఉదాహరణ చెప్తా. ఒక నిధి వేటను ఎదుగుతానికి వెళ్తున్నాం అనుకో, ఒక నిధి దాచిపెట్టబడినప్పుడు ఎలా ఉంటుంది అంటే నిధికి దారులు ఉంటాయి, కోడ్స్ ఉంటాయి, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి ఆ కోడ్స్ అన్నిటి కూడా డీకోడ్ చేసుకుంటూ ఆ యొక్క దారిని ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటాం. ఏంది నిధికి డైరెక్ట్గా మనకి పలానా చోట ఉందని అక్కడ రాసి ఉండదు. ఆ కోడ్స్ని ఎప్పుడైతే డిక్లేర్ మనం దాన్ని డీకోడ్ చేసి అంటే ఏంటి కనుక్కుని దారి కనుక్కుని వెళ్ళి నిధిని ఎలాగైతే సంపాదించుకుంటామో ఇది కూడాను పరలోకం అనేటువంటిది కూడా ఒక నిధి, దేవుని యొక్క నిధి. ఆ నిధికి రావడానికి దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు, వాటిని కనుక్కుని మనం వెళ్ళాలి. ఇప్పుడు రాజుల కాలంలో కొన్ని చోట్ల గుర్తులు అట్లాగే మన బైబిల్లో ఉన్నటువంటి గుర్తులను గుర్తించాలా. అంతేగాని బైబిల్ మొత్తం చెప్పొచ్చుగా అంటే బైబిల్ మొత్తం చెబితే అట్లాగా లోకం అంతా ఉంది కానీ నేను ఎడిపోతాం అట్లా కాదు. దేవుడు కొన్ని గుర్తులు పెట్టాడు, ఆ గుర్తులే నిబంధన అనేటువంటి గుర్తులే. కాబట్టి ఆ మనిషి పుట్టిన కాడ నుంచి కూడాను చనిపోయే అంతవరకే జరిగేటువంటి జీవితంలో అంటే సృష్టి మొదల కాడ నుంచి చివరి వరకే ప్రతి మనిషికి కూడాను ఒక దారి అనేటువంటిది దేవుడు కొన్ని గుర్తులు పెట్టుకుంటూ వచ్చాడు. నువ్వు ఆ గుర్తుల్లో వెళ్ళాల్సిందే. ఆ గుర్తుల్లో వెళ్ళకపోతే నీకు మార్గం అనేటువంటి నిధికి వెళ్ళే మార్గం తెలియదు కదా. కాబట్టి ఆ గుర్తుల్లో మనం ఏం చేస్తామని అంటే గుర్తించాలి. నీకు గుర్తించాలి అని అంటే దాని అర్థమైంది, నీకు ఆ నిధి మీద ఆశ ఉన్నప్పుడు ఆ యొక్క గుర్తుల్ని డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది నిజమేనా, ఏ దారికి ఎటువైపు తిరుగుంది అని చెప్పి. మేము తిరుగుతున్నటువంటి సందర్భాల్లో మాకు తెలిసిన విషయాలు పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలు. నేను మా వినాయకుడు తొండం ఎటు తిరుగుంటుంది, ఆంజనేయులు ఎటువైపు ఆంజనేయులు బొమ్మలు ఉంటాయి, కుక్కల బొమ్మలు ఉంటాయి, ఇవన్నీ కూడాను ఇప్పుడు ఎటువైపు తిరుగుంటాయి
ఆ రాళ్ళు కూడాను ఎటువైపు కోడింగ్ అనేటువంటిది దారి చూపిస్తున్నాయి అని చెప్పి నిధికి వెళ్ళేటప్పుడు ఆ నిధులకన్నిటికీ కూడాను కోడ్లుగా వాటన్నిటిని బొమ్మలు పెట్టేవాళ్ళు. అంటే ఇవన్నీ తెలియాలంటే దాని మీద ధ్యాస, దాని గురించినటువంటి వివరణ తెలియాలి కదా నీకు. ధ్యాస అంతా కూడా దాని మీద ఉంటేనే, దాని మీద ధ్యాసతోనే వీటిని డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఎక్కడ పడితే అట్లా కుదరదు. మళ్ళీ నిధులు కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉన్నారు, మనం చాలా సినిమాల్లో కూడా మాట్లాడేటప్పుడు అక్షరాల పేర్లు అవన్నీ కూడా మర్మాలు ఉంటాయి. ఆ మర్మాలన్నీ తెలుసుకోకపోకుండా నీకు నిధి ఎట్లా దొరికిద్ది? కాబట్టి అలాగనే ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్ళాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కోర్సుని డీకోడ్ చేసుకుంటూ ఆ యొక్క దేవుడు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా వెళ్ళాల్సిందే కదా. కాబట్టి అలాగ వెళ్ళేటువంటి దారిలో దేవుడు చెప్పినటువంటిది ఏంటంటే దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మార్గం ఆయనే చెప్పాడు. అదే యేసుక్రీస్తు చెప్పేది, నేనే మార్గం అంటే దాని అర్థం ఏంటంటే ఆ మార్గం అనేటువంటిది నువ్వు కనుక్కోవాలి కదా. దేవుడు చెప్పాడు ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలని అంటే నీకు కూడా తెలియాలి వివరాలు. అవును, ఇరుకు మార్గం అని చెప్పాడు. ఇరుకు మార్గం అనేటువంటిది వేరే, ఇరుకు మార్గం సన్నంగా ఉందా లావు ఉందా వేరే విషయం. అసలు ఆ మార్గం తెలియాలి నీకు. అవును, అందుకని ఆ మార్గంలో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా పాపాన్ని జయించటం, పాపం మీద పోరాడటం. ఆ పాపాన్ని పోరాడటం అని అంటే దాని అర్థం ఏంటంటే మా నేర్చుకోవాల్సిన విషయం అసలు పాపం అంటే ఏంటి అనేటువంటిది మనం నేర్చుకోవాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవుడు చెప్పిన మాట వినకపోవటమే పాపం. అర్థమైందా? దేవుడు దారి చెప్తానే వచ్చాడు, నేను ఎడంకి వెళ్ళమంటే నువ్వు కుడికెళ్తే అట్ట. అందుకని ఇప్పుడు కుడికెళ్తే నువ్వు దారి తప్పి వెళ్ళిపోతావు. అందుకని కుడికి వెళ్ళంటారా అంటే కుడికే వెళ్ళాలి నువ్వు. అలాగనే బైబిల్లో రాసిన ప్రతి మాటకు అర్థం ఏంటంటే నువ్వు సంఘంలో చేర్చబడాలి. నువ్వు సంఘంలో చేర్చబడాలని అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఖచ్చితంగా కూడా బాప్తీసం తీసుకోవాలి. హార్మోన్స్ పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? బాప్తీసం తీసుకున్నా నీ పాపాలు కడిగి వేయబడతాయి అని చెప్పాడు. అప్పుడు వరకు చేసిన పాపాలన్నీ పోతాయి. ఎందుకంటే అది బాప్తీసం అనేటువంటిది దేవుడు ఇక్కడ ఆత్మతో చేసిన పాపాలు పోతాయా, శరీరంతో చేసిన పాపాలు పోతాయా? ఆత్మతో చేసినటువంటి పాపాలు ఏమి ఉండవు, ఆత్మకు పాపాలు ఏమి లేవు. ఆత్మకు పాపమేం లేదు. శరీరంతో చేసేటువంటివే కదా పాపాలు అనేటువంటి. శరీరాశలే ఆత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ దేవం, శరీరం భూమి నుంచి పుట్టినటువంటిది. కాబట్టి శరీరానికి కొన్ని కోరికలు అనేటువంటి దాంట్లో మనం ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం దేవుడికి ఇవ్వాల్సిన ఆత్మని మనం దెయ్యానికి అప్పచెబుతున్నాం అనమాట. మరి దెయ్యానికి అప్పచెప్పడం కాదు, అసలు దెయ్యం ప్రణాళిక ఇక్కడ ఏం లేదు. నువ్వు ఆలోచిస్తే దేవుడు ఆత్మను కలుగు చేసాడు, శరీరాన్ని కలుగు చేశాడు. శరీరం అనేటువంటిది దేవుడి పని కోసం ఏర్పాటు చేసుకున్నటువంటిది. ఆ పని చేయకోకుండా కూర్చున్నావు అనుకో పాపమే కదా. చెప్పిన మాట చెప్పిన పాపమే. ఇప్పుడు నువ్వు పనికి వెళ్ళావు, కూర్చుంటే జీతం ఎట్ట వచ్చింది? రాదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే శరీరాన్ని పని చేయించుకోవడానికనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీకు భూమి మీద కొంతకాలం ఇచ్చాడు. ఆ కాలంలో నువ్వు ఖచ్చితంగా కూడాను పని చేయాల్సిందే, ఇచ్చిన కాలాన్ని బట్టి. ఏం పని చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకు ఆలోచిస్తే పాత నిబంధన నుంచి ఎప్పుడు చెప్పలే ఎవరికి. దేవుడు అది మరుగుగానే ఉంచాడు. ఎందుకు మరుగుగా ఉంచాడు, ఎందుకు మర్మంగా దాచిపెట్టాడు అని అంటే దానికి ఒక కారణాలు కూడా లేకపోలేదు. ఏం పని చేయాలి? క్రీస్తుని ప్రకటించడం అనేటువంటి దేవుని గురించినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలియచెప్పడం. క్రీస్తు అని అంటే మళ్ళీ ఇక్కడ దేవుని యేసు ప్రభు అంటే కాదుగా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? మనం నీతిగా బ్రతకటమే దేవుడు కోరుకునేది, యథార్థంగా బ్రతకటమే దేవుడు కోరుకునేది. నేను యథార్థంగా బ్రతకమంటే నువ్వు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అబద్ధాలు ఆడిచ్చేది ఎవరు? కోరిక, ఆశ. ఆశ పుట్టించేది ఎవరు? లోకంలో ఉన్నటువంటిది. లోకం అంతా కూడాను సాతాన్మయం అయిపోయి ఉంది. కాబట్టి ఆశలు అనేటువంటి వాడు చూపించినప్పుడు నువ్వు దానికి ఎప్పుడైతే ప్రేరేపితం అవుతున్నావో ఇప్పుడు దేవుడి పని చేయడం మానేస్తున్నావు. అందుకని దేవుడి పని ఎప్పుడైతే మానేసావు అది పాపం కింద ఎంచబడింది. దేవుడు ఒక నిప్పు కణంలో నిప్పు ఉందనుకో, ఇప్పుడు అది కాలిద్దని తెలిసి నిప్పుల్లోకి వెళ్తాడా? నిప్పుల్లోకి వెళ్తాడా అని అంటే వెళ్ళకూడదు కదా. వెళ్ళడుగా ఎవడు? తెలిసి పాపం చేస్తున్నారంటే ఇప్పుడు రాబోయే అగ్ని ఉంది కదా, ఇప్పుడు అగ్నిలోకి వెళ్తారని తెలిసి కూడా ఎందుకు పాపం చేస్తున్నారు?
అగ్నిలోకి వెళ్తాడు అనేటువంటి భయం ఉంటే పాపం చేయడుగా. అదేంటి భయం లేకుండా ఎలా ఉంటుంది? భయం లేదు కదా మనుషులకి. ఇప్పుడు అగ్నిలోకి వెళ్తావు అని నువ్వు చెప్తున్నావు, నేను నమ్మాలిగా అగ్నిలోకి వెళ్తాను అనేటువంటి విషయం. నాకు భయం ఉందనుకో, అమ్మ అగ్నిలోకి వెళ్తానని పాపం చేయను. నువ్వేం చేస్తావు ఇప్పుడు? మా అగ్నిలోకి వెళ్తావయ్యా అని చెప్పినప్పుడు నాకు భయం లేదనుకో, పోతే పోయానులే అంట. అప్పుడు నేను పాపం చేస్తున్నాను. ఇది ఏంటంటే ఎమ్మటే జరిగేటువంటి క్రియ కాదు కాబట్టి మా మనుషులకి ఎప్పుడో అనుకుంటున్నాడు, భ్రమ పడతా ఉంటాడు. ఎమ్మటే జరగదు కదా, చనిపోయినాక జరిగేది ఎవరు చూస్తున్నాడు అనుకుంటున్నారు. కాబట్టి చనిపోయిన తర్వాత జరిగేటువంటి కార్యం కాబట్టి కొంతకాలంలో మనం ఇక్కడ భ్రమలో ఉండం. ఆ భ్రమపరిచేటువంటిదే దెయ్యం ఆత్మ. అది అక్కడ ఒకటి చెప్పబడుతున్నటువంటి విషయం. ఆ భ్రమే దెయ్యం భ్రమపరచుద్ది, మన కళ్ళకి గుడ్డితనం కలుగుతుంది. జరగబోయే దాని గురించి తెలియనీదు ఉండా కూడా భయం లేకోకుండా చేస్తాం. ఎందుకనంటే దేవుడు ఎమ్మటే శిక్షించట్లేదు ఈ కాలంలో. ఎందుకని ఎమ్మటే శిక్షించట్లేదు? ధర్మశాస్త్ర కాలంలో ఎమ్మటే ఏదైనా తప్పు చేస్తే మా రాళ్లతో కూడా చంపించేసేది. ఈ కాలం కృపాకాలం జరుగుతుంది. కృపాకాలం అంటే ఏంటి అర్థం? దేవుడు నిన్ను ఒక సమయం వరకు, ఒక సమయం నుంచి ఒక సమయం వరకు నిన్ను జోలికి రాడు, నువ్వు చేసేవన్నీ చూస్తూనే ఉంటాడు. ఆకాశం నుంచి తేల్చి చూస్తా నిన్ను క్షమించేసేటువంటి కాలం. నువ్వు ఆ టైంలో నువ్వేం చేసినా కూడా క్షమిస్తూనే ఉంటాడు దేవుడు. అందుకని ఆ కాలాన్ని ఆసరాగా తీసుకుని నువ్వు ఏం చేసినా కూడా దేవుడు చూస్తున్నాడులే అని చెప్పి అనుకుంటున్నావు. కానీ ఆ టైం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఇరుక్కుపోతావు. అది అక్కడ ఇరుక్కున్నప్పుడు అక్కడ నీకు ఛాయిస్ లేదు, ఇక నెక్స్ట్ ఛాయిస్ లేదు. అందుకని చిన్నపిల్లలప్పుడు దీనికి కూడా ఒక మాట చెప్పాలంటే, చిన్నపిల్లలప్పుడు పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఆడు పాస్ పోసినా మొఖాన్ని తన్నినా గుద్దినా సంతోషపడతారే కానీ పిల్లల్ని ఏమన్నా. అదే పెద్దోడు అయిన తర్వాత దెబ్బ కొడితే ఒక మాట అన్నా కూడాను భరించలేము. ఎందుకని? కాలానుగుణం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అందుకని కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడనేది కాదు. కృపాకాలంలో నువ్వు నీ ఇష్టం ఉండు, జాగ్రత్తగా నువ్వు ఎట్ట బతుకుతావు అట్ట ఉండు. కానీ ఆ తీర్పు దినం వచ్చే వరకు నిన్ను దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆడుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో. అందుకనే ఇక్కడ లోకాసు వార్తలో చెప్పబడినట్టు ధనవంతుడు లాజరు గురించి, ధనవంతుడి గురించి ఒక మాట చెప్పబడుతుంది. నీకు ఇష్టం వచ్చినటువంటి విధంగా బతికేవు నీ దినములందు, నీ ఇష్టానుసారం బతికేవు కాబట్టి ఇక్కడ యాతన పడుతున్నావు నరకంలో అని చెప్పి మనకి ఒక సందేశం ఇస్తాడు యేసుక్రీస్తు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద మనకి ఇష్టానుసారంగా బతికినప్పుడు నరకంలో ఉంటాం. భూమి మీద మనకి ఇచ్చిన దినముల్లో క్రీస్తు ఇష్టానుసారంగా బతికితే పరలోకానికి వెళ్తాం. అది రెండింటిని డిక్లేర్ చేసేసాడు దేవుడు అక్కడ. ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు అనేటువంటిది ఇక్కడ నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. అబద్ధం ఆడకూడదని దేవుడు చెప్పాడు. మళ్ళీ అబద్ధం ఆడకూడదని దేవుడు చెప్పాడు, నువ్వు వినాలి కదా. ఇప్పుడు నీకు దేవుడు అంటే భయం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంటే నువ్వు వింటావు, లేదనుకో ఎన్నో. ఇక్కడ అంతే కదా, రెండు క్లియర్ అయిపోతుంది కదా. పాయింట్ అనేది అదే, దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు అబద్ధం దేవుడు చెప్పింది వింటాం. ఎందుకు? ఆయన ఉన్నాడు అని కూడా చచ్చినాక అక్కడికి వెళ్తాం అనేటువంటి జ్ఞానం ఉంటే. అందుకని జ్ఞానం లేక అందరూ నశించిపోతున్నారని. అందుకని నీకు దేవుడు చెబుతాం దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని బోధన చేయటమే సువార్త. ఇప్పుడు బయటోడికి చెప్పడం అనేటువంటిది ఎలా ఉందనంటే, బోధన విధానం అనేటువంటిది. సువార్త అంటే ఏంటి? ఏదో సువార్త చేశాను, బైబిల్లో ఉండవలసినా చెప్పాను కాదు. దేవుడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండు, యథార్థంగా బ్రతకండి, అబద్ధాలు ఆడొద్దని మనం ఈ దేవుడు చెప్పినటువంటి విషయాలను మనం వ్యక్తపరచడమే అదే సువార్త బోధ. అంతేకాని దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? యథార్థంగా బతకడం తప్ప నీ నుంచి ఏం ఆశిస్తాడు? ఆయన ఏం కోరుకోవట్లేదు. ఆయన ఏం కోరుకుంటాడు? నువ్వేమి ఇస్తావు ఆయనకి? నువ్వేమి ఇల్లు దృష్టిలో నువ్వేమి చేసినా కూడా ఆయనకి ఆయన రుణం తీర్చుకోలేదు. ఆయన దేవుడికి ఏం అవసరం లేదు ఫస్ట్. కాబట్టి దేవుడు మన నుంచి ఏం ఆశపడుతున్నాడు అనేటువంటిది కాదు, మనం ఆయన దగ్గరికి రావాలనేటువంటి కోరికలో నీకు ఒక మార్గం చెప్పాడు, స్వేచ్ఛ ఇచ్చాడు, రమ్మన్నాడు. నువ్వు వెళ్తే ఆ మార్గంలో వెళ్తే ఆయన దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఇంకో మార్గంలో వెళ్తే నరకానికి వెళ్తాం. అంటే ఇట్లే చేసాడు. అంటే ఇక్కడ పులిని చూసి నక్క వాసన పెట్టుకున్నట్టు మనుషులందరూ కూడా ఒకరిని చూసి ఒకళ్ళు దారి తప్పి ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ బోధలు తెలుసో తెలియకో అనే వాక్యం చదువుతున్నారు కదా, జ్ఞానం ఉండాలిగా అందరికీ. ఇప్పుడు
మనుషులను కాదు, క్రీస్తుని ఫాలో అవ్వమని చెప్పారు. యేసుక్రీస్తుని వలే మారాలి, యేసుక్రీస్తులాగా మారాలి మనం. అప్పుడు యేసుక్రీస్తుని గురించి కదా మనం చెప్పాలా. బయట ప్రాణం పెట్టింది ఆయన, ప్రాణం పెట్టిన సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు క్రీస్తు వలే, క్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి క్రీస్తు వలే ఉండాలి మనం, క్రీస్తులాగా మారాలి. ఇప్పుడు క్రీస్తులాగా మారండ్రా, క్రీస్తు ఇలా చేశాడు ఇలా చేశాడే క్రీస్తు గుణాలను ప్రకటిస్తూ ఉంటే ప్రతి మనిషి కూడా క్రీస్తు వైపు చూస్తారు. ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు చూస్తూ ఉండే అంటే నువ్వు అన్నట్టు ఒకళ్ళొకళ్ళు చూసుకొని అందరు కలిసి దరిద్రులు అవుతున్నారు. ఇప్పుడు నా వైపు నా భక్తి ఏంది, అందుకని ఎవడు సరైన భక్తి పరుడు లేడు కాబట్టి నిజమైన కాపరి క్రీస్తు కాబట్టి క్రీస్తు వైపు చూడటమే కొత్త నిబంధన యొక్క ధర్మం. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు ఈ భూమి మీదకి, ఈ భూమి మీదకి వచ్చి తాను 3.5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, తన్నులు తిన్నాడు, లాస్ట్కి ప్రాణం కూడా పెట్టాడు. ఇప్పుడు ఒక సేవకుడు నిజంగా నిజాయితీగా బతుకుతున్నాడంటే ఆ కుటుంబం అంతా కూడా కష్టాలు, ఎన్నో వేదనలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుడు దీవిస్తాడు, దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడని నేను మాయ మాటలు చెప్పి తప్పించుకుంటున్నారే కానీ ఒక్కడన్నా నిజాయితీగా ఇదే దారి, ఈ దారిలో రండి అని ఎందుకు అనలేకపోతున్నారు? ఎందుకు అనలేకపోతున్నారు అంటే ఇప్పుడు నిజంగా పరలోకం అనేటువంటి థాట్ మైండ్లో ఉంటే, పరలోకం అనేటువంటి ఆశ ఉంటే నువ్వు అన్నట్టు యథార్థంగా ప్రతి ఒక్కడు కూడాను కరెక్ట్గా చెప్తారు. అంటే ఇప్పుడు ఒక్కడు నిజాయితీగా ఉంటే రెండో మనిషి కూడా రావడానికి అవకాశం ఉంది కదా, అదే చెప్తుంది. అట్లా పరలోకం కావాలనుకునే వాళ్ళు యథార్థంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కొద్దిగా మంది. అవును. ఇప్పుడు అట్లా చెప్పనప్పుడు నీకు అందరూ లోకంలో ఉండేటువంటి ఆశల కోసం, లోకంలో ఉండేటువంటి డబ్బుల కోసం, సుఖాల కోసమే ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు మంచి గురించి అట్లా చెప్తారు. అర్థమైందా? నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నువ్వు బాధనకు రావుగా. మంచోడు రాయ అంటే నువ్వు దశమ భాగాలు తీసుకొచ్చి చెప్తావు, మా ఇంట్లో ప్రథమ భాగాలు చేస్తావు, నీ ఇంట్లో ఏదో తెచ్చినాక నాకు తెచ్చి పెడతా ఉంటావు. ఇప్పుడు నేను తినడానికి అలవాటు పడుతున్నాను కానీ నేను సరి చేయడానికి ఇష్టపడతలేదుగా. అందుకని దేవుడు ఏమన్నాడు, ప్రతి ఒక్కరు సరి చేసుకోమంటున్నాడు, బుద్ధి చెప్పుకోమంటున్నాడు సమయం ఉన్నాం కానీ. మరి బుద్ధి వాక్యం అలా చెబుతున్నప్పుడు నీకు ఎదుటోడికి బుద్ధి చెప్పాలని అంటే ఎదుటోడికి ఖండించాలి, తప్పు చేస్తున్నావు, కుటుంబం ఇలా సరిదిద్దుకోండి, భార్యాభర్తలు సమాధానంగా ఉండండి, వచ్చిన దాంతో జాగ్రత్తగా బ్రతకండి అని చెప్పి ప్రతి ఒక్కడికి హెచ్చరికలు చేయాలి కదా సేవకులైన వాళ్ళు. మరి వాళ్ళు నిజమైనటువంటి సేవకులు. అలా చేయకోకుండా అలా చెప్తే ప్రార్థనకు రారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా రారు. అందుకని ఇవాళ ఏమైందంటే మంచి మాట చెవికి ఇష్టంగా లేదు. అందుకని మంచి మాట అంటే ఏంది, మనల్ని గద్దించేవాళ్ళు మనం ప్రేమించేవాళ్ళు. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే నిజమైనటువంటి స్నేహితుడు గాయాలు చేస్తాడు, మనల్ని మోసం చేసేవాడు అయితే ముద్దులు పెడతాడు. అందుకని నిజమైన స్నేహితుడు ఎవరైనా మనల్ని గద్దించి తిట్టి సరిచేసేవాడే. ఇవాళ అటువంటి నిజమైన స్నేహితులు ఎక్కడ ఉన్నారు? సేవకులు కూడా అట్లా చేయట్లా, అంతా డూప్లికేట్ ఉన్నారు కానీ ఒరిజినల్ అనేవాళ్ళు. అందుకనే ఇక్కడ దేవుడు వాక్యం అనేటువంటిది ఏమవుతుందని అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళే కొద్దిగా ప్రజల్లో క్రీస్తు అనేటువంటి నామం అవమాన పాలు అవడానికి కారణం అదే. అసలు క్రీస్తు అనేటువంటి పదం పక్కన పెట్టుకుంటే దేవుడు అనేటువంటి ప్రేమ, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకొని ప్రేమగా కుటుంబంలోనే ఉండలేకపోతున్నాం. ఎందుకని ఉండలేకపోతున్నాం అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇది లేదు, భయము భక్తులు లేవు. ఎక్కడ నేను పెత్తనం చేయాలని నేను పెత్తనం చేయాలి, ఇదంతా కూడాను స్వార్థంతో అయిపోయింది. అందుకని ఇక్కడ మన దేవుడు రావాల్సి వచ్చింది భూమి మీదకి, ఎలా ఉండాలో చూపించడానికి భూమి మీదకి రావాల్సి వచ్చింది. చూపించి నేర్పించాడు, చెప్పాడు. అప్పుడు ఇష్టమైనవాడు దాన్ని ఫాలో అవుతాడు, ఇష్టం లేనివాడు వేరే దాన్ని వెళ్తాడు. నేను బలవంతం ఏం చేయట్లేదు. అందుకే అపోస్తలులు అంత ధైర్యంగా వాళ్ళ ఆస్తులు చరాస్తులు అమ్మి ప్రేమగా అందరినీ ప్రేమగా కాదు, జనాలందరూ కూడా ఇలా మాటలు విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు చరాస్తులు అమ్ముకొచ్చి అందరూ ఉమ్మడిగా ఉంచుకొని అందరూ సంతోషంగా బతికారు. ఆ రోజుల్లో సంతోషం క్రీస్తుని ప్రకటించారు. అప్పుడు అది ఉమ్మడం అనేటువంటి కుటుంబం లాగా ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తల కుటుంబంలో కూడా చూడు, ఇప్పుడు మా ఇద్దరు సంపాదన చేసుకునేటప్పుడు తీసుకొచ్చి డబ్బులు ఒక చోట పెట్టి వాడుకోరు. నీ డబ్బులు నీయే, నా డబ్బులు నాయే అని చెప్పి ఎవరికాళ్ళు దాచుకునేటువంటి పరిస్థితి వస్తాం. అంటే ఇక్కడ ప్రేమలు లేదు, ప్రేమ ఉంటే నీ డబ్బులు నా డబ్బులు అనే పేరు రాదుగా. అందుకని ఇక్కడ కుండలో వండుకొని తిన్నప్పుడు కూడా నువ్వు ఒకే కుండలో అందరు కూర్చొని తినటం అనేటువంటిది ఉండేది వెనకట ఉమ్మడి కుటుంబాలు.
ఇవాళ అట్లా లేదు. ఉమ్. మా ఉమ్మ కుటుంబాల్లో కూడా నాకు చికెన్ కావాలి నేను తెచ్చుకొని నాకు కావాల్సింది వరకే ఇంట్లో నా ఫ్యామిలీ తింటున్నాం, ఇంట్లో తల్లిదండ్రులు కాము పక్కన పప్పుచారు కారం ఏదో వేసి పెడుతున్నారు. అంటే ఇక్కడ మనుషులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇప్పుడు అదే కదా దేవుడు చెబుతుంది, ఆ. నీకు ఇచ్చిన దినములో ఎందు నీకు ఇష్టం వచ్చినట్టు ఉండవు కాబట్టి అవునవును ఖచ్చితంగా నువ్వు నరకంలో యాతన పడుతున్నావు అని దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పినప్పుడు ఇక్కడ నా ఇష్టంగా నేను బతకాలనేటువంటి ఆలోచన అసలు రాకూడదు కదా అవును. యాక్చువల్గా. నిన్ను వరే నీ పొరుగు వారిని అందుకని ఏంటంటే ప్రేమించమని పరలోకం సంగతి దేవుడి సంగతి అంటే దేవుడు అంటే రెక్లెస్ అయిపోయింది. దేవుడు అంటే లెక్క లేకుండా భయం లేకుండా పోవడం వల్ల అందుకని వాక్యాన్ని పాటించలేకపోతున్నారు. అవును. అందుకని నువ్వు అడిగినట్లుగా ఎందుకు సత్యం తెలిసినాక కూడాను వాళ్ళు ఎలా చేస్తారంటే తెలిసిన తర్వాత ఎవడో కూడాను తప్పు చేయడు. ఎందుకు తెలిసిన తర్వాత చేయడు అని అంటే భయం ఉంటే చేయడు. అవును. తెలుసు నాకు మంచి చెడ్డ తెలుసు. ఇప్పుడు మా చెడు ఎందుకు చేస్తాను, ఆశ కొద్ది చేస్తాను, భయం లేక చేస్తాను. అవును. అందుకని భయం లేకపోవడమే ప్రాబ్లం ఇక్కడ. అందుకని పాపం అనేది దేవుడు చెబుతుంది ఏంటంటే అంటే ఆజ్ఞాతిక్రమే పాపం అన్నప్పుడు ఆజ్ఞ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి, దేవుడు అంటే భయం ఉంటే ఆజ్ఞ మేరం అవును. ఒకటి. రెండోది ఎవరన్నా మోసం చేస్తే సడన్గా మోసపోతామే తప్ప నీ అంతటికి నువ్వు ఇది చేయడానికి అవకాశం లేదు. అందుకని పర్సనల్గా తీసుకో, నీ భక్తిని నువ్వు పర్సనల్గా కాపాడుకుంటా ఉన్నప్పుడు నువ్వు ఏ తప్పు చెయ్యవు. అవును. మా ఆవిడ వచ్చి బంగారం నగలు అది అడిగితే నేను అప్పుడు అప్పులు చేస్తాను. కానీ నా అందరికి నేను నా భార్య కొనిపెట్టాలనుకున్నప్పుడు అప్పులు చేయను. నేను సంపాదించి దాచిపెట్టే కొనిపెట్టాలనుకుంటా. అందుకని వ్యక్తిగతంగా పర్సనల్గా బ్రతకటం అనేటువంటిది దేవుడు నేర్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. పర్సనల్గా ఎలా బ్రతుకుతాము అన్నప్పుడు ఎవరి జీవితానికి వాళ్ళే ఉత్తరవాది. పరలోకం నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు నీ అంతకు నువ్వు బతకాలి. నీ భార్య నేను తీసుకెళ్తా పరలోకం, లేకపోతే నీ భర్త నీ పరలోకం తీసుకెళ్తా. కాబట్టి ఎవరి జీవితానికి వాళ్ళే ఉత్తరవాదులు. కాబట్టి ఎవరి భక్తిని వాళ్ళు నేర్చుకోవాలి, ఎవరంతటి వాళ్ళు వాక్యం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో అందరికీ బాప్తీసం తీసుకుంటున్నారు. ఆదివారం కొంతమంది మానేసి ఇంటి దగ్గర ఉంటున్నారు. కొంతమంది కుటుంబంలోనే పిల్లలు వస్తేనేమో తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తేనేమో పిల్లలు రారు, భర్త వస్తేనేమో భార్య రాదు, భార్య వస్తేనేమో భర్త రాదు. ఇది ఇప్పుడు బాప్తీసం అనేది తీసుకుంటున్నారు కానీ పరలోకానికి అర్హులు అవుతారా లేకపోతే నరకానికి వెళతారా? అదే కదా దేవుడు చెబుతున్నటువంటి విషయం, అదే కదా. ఇక్కడ పరిశుద్ధాత్మ సహవాసం అనేటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కానీ తట్టి నీకు నిజంగా నిజమైన మారుమనసు కలిగితే, సరైన వాక్యం విని నువ్వు మారితే అప్పుడు నువ్వు ఖచ్చితంగా కూడాను ప్రార్థన మానుకోవు, నీ అందరికి నువ్వు వెళ్తానే ఉంటావు. అర్థమైందా? సరైన మార్పు పొందకుండా ఏదో మునిగేమనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన ఏర్పడతావు, వెళ్ళవు. ప్రార్థనకి వెళ్ళకూడదా అనేటువంటి కుటుంబంతో కలిసి నేను ప్రార్థనకి వెళ్ళాలి అనేటువంటిది ఇక్కడ దేవుడు కూడా కుటుంబ వ్యాప్తంగా కుటుంబాలతో వెళ్ళాలి. కుటుంబంతో వెళ్ళాలి అని అంటే కుటుంబం మొత్తం కూడా మార్మల్స్ పొంది ఉండాలిగా. మార్మల్స్ పొందకపోతే తగు మామూలే. సాతానికి దీనికి యుద్ధం ఉంటుంది, యుద్ధం జరుగుతూ ఉంటుంది. సాతాన్ని ఎక్కడ చెడగొట్టాలనే కుటుంబాన్ని బ్లాస్ట్ చేస్తాడు. అంతేకాని మా ఆవిడ రావట్లేదు ఎందుకు రావట్లేదు అని అనకూడదు నువ్వు. ఎందుకని అంటే పోటీ ఉంటుంది. వాక్యంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తారు. అందుకని ఆ వాక్యంలో ముందు అసలు ఇంజన్ కదిలితే పెట్లన్నీ కదులుతాయి. అందుకని కుటుంబంలో స్త్రీ అయినా పురుషుడైనా మనం నడిపించుకునేటప్పుడు ఖచ్చితంగా కూడాను మనం జాగ్రత్తగానే నడిపించుకోవాలి. మా ప్రేమతో తీసుకెళ్ళాలి, అలవాటు చేసుకోవాలి. ఇది మా అలవాటుగా మారాలి. కానీ ప్రేయర్కి వెళ్ళటం అనేటువంటిది ఇక్కడ వెళ్ళినందువల్ల మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయంటే సరైన చోటకి వెళితే వాక్యం అనేటువంటిది కరెక్ట్గా మీకు అర్థమైతే ఖచ్చితంగా ఎవరు మానుకోరు, అందరూ వెళ్తారు. అందరు కుటుంబంతో వెళ్తారు. నాకు అక్కడ ఆగేది ఏముండదు. కాబట్టి ఇప్పుడు నాకున్న విశ్వాసం భార్యకు ఉండాలనే ఉంది, ఆ భార్యకు ఉండేటువంటి పిల్లలకు ఉండాలనే ఉంది. అందరూ ఒకటే అయితే నువ్వు అన్నట్టు అందరు కలిసి పరిగెత్తుతారు. అప్పుడు వాళ్ళ వేరు కొంచెం అల్ప విశ్వాసం ఉంటుంది, కొంచెం వాక్య జ్ఞానం తక్కువగా ఉంటుంది, ఒక శారీరకమైనటువంటి బడలేకలు ఉంటాయి, సాతాను శోధనలు ఉంటాయి పర్సనల్గా కూడా. అసలు ఇక్కడ కుటుంబాన్ని రక్షించుకోవాలని బాప్తీసం తీసుకుంటున్నారా లేకపోతే వీళ్ళ పాపాలను ఒప్పుకోవడానికి బాప్తీసం తీసుకుంటున్నారా?
మరి పిల్లల్ని బాగా చదువులు ఉన్నతంగా చదివియాలని బాప్తీసాలు తీసుకుంటున్నారా? ఈ బాప్తీసం అనేది అసలు దేనికోసం తీసుకోవాలి? కుటుంబం కోసం తీసుకుంటున్నారా, లేకపోతే యేసుక్రీస్తు కోసం తీసుకుంటున్నారా అన్నది అడిగిన క్వశ్చన్లన్నీ కూడా క్వశ్చన్లుగానే మిగిలిపోయినాయి. ఎందుకని అంటే అసలు బాప్తీసం అనేటువంటి దానికి దేవుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు నీ పాపాలు అనేటువంటి క్షమించబడతాయి. అది వ్యక్తిగతం, కుటుంబాల కోసం దేవుడి కోసం ఎవరి కోసం తీసుకునేది కాదు. అవునవును. పాపాలు అంటే ఆది నుంచి ఆదాం అవ్వల కాడ నుంచి ఆ పాప బీజం అనేటువంటిది ఎమరబడుకుంటూ వస్తుంది కాబట్టి శారీరకంగా మళ్ళీ జీన్స్లో వచ్చింది అనకూడదు, డిఎన్ఏలో వచ్చింది అనకూడదు. అట్లాగా లోకం అంతా కూడా పాపంతో నింపబడినప్పుడు శరీరం అనేటువంటిది లోకంలో ఉంది కాబట్టి శరీరం అనేటువంటిది ఖచ్చితంగా కూడా దానికి బానిస అయిపోయింది. అందుకని శరీర తత్వం అనేటువంటిది చచ్చిపోతుంది. అదే పాపం. ఆ పాపం అంటే అర్థమైంది, దేవుడి మాటకు లోబడినటువంటి విధానంలో తయారైపోయింది శరీరం. అందుకని దేవుడు ఏం చెప్తున్నారు అంటే దాని నుంచి విడుదల పొందుకోవడం కోసం నేను పాపాల నుంచి ఆ పాత బీజం అంతా కూడా పాతది ఎట్లాగైతే ఆదాం నుంచి పాపం లోకంలోకి ఎంటర్ అయిందో దాని మొత్తాన్ని కూడా క్రీస్తు ద్వారాగా ఆ పాపానికి విడుదల అనేటువంటిది కలుగు చేశాడు. దానికి సూచనగా బాప్తిసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ కార్యక్రమంలో నువ్వు పాలుభాగస్తుడు అవ్వాలి, టికెట్ కొనుక్కోవాలి. అప్పుడు నీకేమవుతుంది, పాతదంతా తీసివేయబడుతుంది. ఇక పాతది నీ మీద మోపబడదు పాప బీజం. ఇక్కడ నుంచి ఇక నువ్వు నూతన జన్మ, కొత్త జన్మ అన్నమాట. ఇక్కడ నుంచి నువ్వు క్రీస్తులో నూతన జన్మ, నూతన సృష్టిగా ఉండట్టు, కొత్త నిబంధన కిందకు వచ్చినట్టు. బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కళ్ళని దేవుడు సంఘంలో చేరుస్తున్నాడు. అది ఇంటర్నల్గా జరిగేటువంటిది, బయట ఎవరికి తెలియదు. బయట జనంలో మా సంఘం ఈ సంఘం పేర్లు లేవు. సార్వత్రికమైనటువంటి దేవుని సంఘంలో దేవుడే చేర్చుకుంటున్నాడు. ఆ యొక్క సంఘంలో చేర్చబడటమే రక్షణ. రక్షణ అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఎవరైనా కొడదానికి వచ్చినప్పుడు, ఎవరైనా నేనమాలక తీసుకున్నప్పుడు, అడ్డం వచ్చినప్పుడు మనకు రక్షణ కలిగినట్లు, అట్లాగనే ఇక్కడ మన దేవుడు బాప్తిసం తీసుకున్నాక తీసుకెళ్లి సంఘంలో చేరుస్తున్నాడు. చూడు, సంఘంలో చేర్చడమే మనకు రక్షణ కలగటం. ఇది మారు మనసు. బాప్తిసం వేరు. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఇప్పుడు రక్షకుడు పోలీసుల దగ్గరికి చేరి పోలీసులు వచ్చి మనకు అక్కడ నుంచున్నప్పుడు రక్షణ కల్పిస్తారు అన్నట్టుగా ఉంటుంది, ఎదురుడు కొట్టకుండా. అట్లా సాతాను అనేటువంటి బీజం నుంచి, సాతాను దగ్గర నుంచి మనకు విడుదల అంటే సాతాను మన మీద అటాక్ చేయకుండా ఉండటం కోసం పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క రక్షణలోకి వెళ్తున్నాం. అది సంఘం అంటే. అది రక్షణ పొందామని అర్థం. ఆ రక్షణ కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ సహవాసంలో నువ్వు ఉంటే ఆ రక్షణ కాపాడుకున్నట్టు. నువ్వు మళ్ళీ ఈ పరిశుద్ధాత్మ రక్షణ వదిలిపెట్టేసి మళ్ళీ లోకంలోకి వెళ్ళావు అనుకో, సాతాను మళ్ళీ నేను కొట్టుకుంటాను కదా. అప్పుడు నీకు రక్షణ లేనట్టేగా. నువ్వు భ్రమలో ఉంటే కుదరదు, అట్ట కాదు వస్తుంది. ఎందుకంటే సంఘంతో సహవాసం చేయాలి, లోకంతో కాదు. అంతకుముందు లోకంతో ఉండం, ఇప్పుడు సంఘంతో సహవాసం చేస్తాం, వేరే బతుకుతాం. అందుకని పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్షణలో మనం ఉండం, కాపుదల్లో ఉండి క్రీస్తు వచ్చినప్పుడు మళ్ళీ ఎత్తబడతాం. అప్పుడు తీసుకెళ్లే వరకు ఆయన కింద ఉండాలి. ఈ భయం, ఈ జ్ఞానం మనకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కూడా మళ్ళీ పాపం అనేటువంటి ఊళ్ళోకి వెళ్దాం. పాపం అంటే ఏంటి? దీన్ని విడుదల పరిశుద్ధాత్మ వదిలి వెళ్ళడమే పాపం. ఇంకా సంఘంలో ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా సంఘ కార్యక్రమాలు చేస్తావు, దేవుడి కార్యాలు పనులు చేస్తూ ఉంటాం. భయం అనేది ఉంటే లోపడతా ఉంటావు. ఇప్పుడు దేవుడు ఏది కార్యం చేస్తూ ఉంటాడో ఆ కార్యం వాక్య పరిచర్యలు ఉంటానే ఉంటావు. ఇదంతా సావాసం వదిలిపెట్టేవు అని అంటే నువ్వు లోకంలో సాతాను వచ్చేసి మింగేసింది, గర్జించమలా మింగుతానికి రెడీగా ఉంటాడు. కాబట్టి నువ్వు రక్షణ కిందకు వచ్చినాక ఈ రక్షణ కాపాడుకోవాలి, లాస్ట్ దాకా కాపాడుకుంటేనే పరలోకం. అంతేగాని నేను రక్షణలోకి వచ్చాను కదా, బాధ్యత తీసుకున్నాను కదా అంటే పరలోకం వెళ్ళవు. రక్షణ అంతవరకు ఎవడైతే రక్షణ కాపాడుకుంటాడో వాడే రక్షించబడతాడు, వాడే పరలోకానికి ఎత్తబడతాడు. అందుకని పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చాడు దేవుడు. ఆ తోడుని పోగొట్టుకుంటే ఎట్టాగా చాలా ఉంటుంది. మరి చెప్తే వందనాలు ఏమో మనం ఒక వాక్యం వింటున్నప్పుడు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. సత్యాన్ని మనం వెల్లడి చేస్తున్నాం. సత్యాన్ని వెల్లడి చేయటం అని అంటే రెండు రకాలైనటువంటి బోధలు ఉన్నాయి. పాత నిబంధన బోధ, కొత్త నిబంధన బోధ ఉన్నాయి. కొత్త నిబంధన బోధ, పాత నిబంధన బోధ అంటే ఏంటంటే విశ్వాసం కలిగించేటువంటి విధంగా, విశ్వాసాన్ని కలిగించే విధంగా ఉండేటువంటిది అంతా కూడా కొత్త నిబంధన బోధ. విశ్వాసం అంటే క్రీస్తు వైపు నడిపించేటువంటి బోధలు. అలా కాకోకుండా మా దిగజారిపోయి లోకంలో సత్యాలు చెప్పుకున్నప్పటికీ కూడాను అవిశ్వాసాన్ని కలిగి చేసేటువంటి బోధలు ఉన్నాయి. బైబిల్లో అన్ని వచనాలే, అన్ని వాక్యాలే, కానీ
పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని ఎలాగా మనం నేర్చుకోవాలి అని అంటే బైబిల్లో కొత్త నిబంధనగా దేవుడు ఇచ్చినటువంటి సంఘం యొక్క స్థితిని గ్రహించుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు సంఘకాలం కాబట్టి ఆ సంఘంలో సిద్ధపడేటువంటి కాలం. సంఘానికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఆ యొక్క కొత్త నిబంధనలో ఉండేటువంటి మాటలు ఎలాగున్నాయి, బయట లోకంలో చెప్పుకునేటువంటి మాటలు కాలయాపన చేయకుండా దేవుని పనిలో ఉండేటువంటి విధంగా ఉండేటువంటి బోధలు క్రీస్తుని మనం చూడగలిగితే అప్పుడు నిజమైనటువంటి పరలోకాన్ని మనం చేరుకోగలుగుతాం. అట్లా కాకోకుండా నిజంగా మనం పరలోకానికి వెళ్తామా అనేటువంటి ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఏ బోధ కావాలో నేర్చుకోవాలి. అందుకని అటువంటి విషయాల గురించి కొత్త నిబంధనలో సంఘంతో సంబంధించిన ప్రతి విషయాన్ని కూడాను మేము ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారాగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాలని గ్రహించుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మా వాక్యాలు నేర్చుకోండి, పరలోకానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధపడతారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.